వైకాపా నేతలు ప్రభుత్వాధికారులు కుమ్మక్కై 1140 కోట్లు కొట్టేశారు. నివాసయోగ్యం కాని స్థలాలు, అవసరమే లేని భూముల సేకరణ, మార్కెట్ రేట్కి అనేక రెట్లు ఎక్కువగా భూముల ధర ఖరారు, బినామీలను ముందు పెట్టి భారీగా లబ్ధి పొందిన నేతలు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో వెలుగులోకి, పలువురు ఐఏఎస్ల పాత్ర మీద లోతైన విచారణకు సిఫార్సు, కుంభకోణంపై ఏసీబీ దర్యాప్తుకి ఆదేశించాలని సూచన. వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి కుమారుడితో పాటు పలువురిపై క్రిమినల్ చర్యలకు సిఫార్సులు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది ఒక విషపూరితమైనటువంటి కథనాలు రాసుకురావడం. ఊరు చివరినే ఇస్తారు ఖచ్చితంగా. ఊరు మధ్యలో భూమి కొని ఇవ్వడం అన్నటువంటిది చేసి ఉంటే గనక టిడ్కో ఇళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఊరు చివరి కాకపోతే, లేకపోతే రాజీవ్ గురకాలపై ఇళ్ళు ఇంతకుముందు ఎక్కడ కట్టారు ఊరు చివరి కాబట్టి, ఆ తర్వాత ఊరు దాంతో కనెక్ట్ అవ్వడం అన్నది జరుగుతుంది. ఇప్పుడు టిడ్కో ఇళ్ళు ఇచ్చినాయి అయ్యే కదా. కాకపోతే దాంట్లో ముందు కొన్నారు, అమ్మారు, ఇవన్నీ రైట్, నో డౌట్. దాంట్లో ఏం కేసులు పెట్టుకుంటారు వేసు. బట్ ఆ కాలనీలు అన్నటువంటిది ఆ జనాలకి ఇళ్ళు ఇవ్వడం అన్నది ముఖ్యం. అవి పూర్తి చేయకుండా దీంతో రాజకీయం చేస్తూ కూర్చుంటే నెక్స్ట్ వచ్చే మళ్ళీ జగన్కి అది ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. అది తేల్చుకోవాల్సిన అవసరం.